డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడయ్యాక ఆయనను పదవీ వ్యామోహం బాగా పెరిగింది. అయితే ఆయన పాలనపై 4 ఏళ్లకే విసిగిపోయిన ప్రజలు రెండోసారి పోటీ చేసినప్పుడు ఓడించారు. ఈ క్రమంలో మళ్లీ 2024లో మూడోసారి పోటీ చేశారు. ఈసారి ఆయనకు చాలా మంది మద్దతు ఇచ్చారు. 2025 జనవరి 25న రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. రెండోసారి ఎన్నికల్లో జో బైడెన్పై ఓడిన తర్వాత వైట్ హౌస్ వద్ద హంగామా చేశాడు ట్రంప్. దానికి సంబంధించి కేసు విచారణ జరుగుతోంది. అయితే ఇప్పటికే 2 సార్లు అధ్యక్షుడైన ట్రంప్ 4గోసారి పోటీ చేసి మూడోసారి అధ్యక్షుడు కావాలనుకుంటున్నారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ వేదికపై నేను 4గోసారి పోటీ చేయాలా అని ప్రశ్నిస్తూ పోస్టు పెట్టారు. ట్రంప్ 2028 ఎస్ అనే సందేశంతో కూడిన ఫోటోను పంచుకున్నారు. ఈ ప్రకటన అమెరికా రాజకీయాల్లో కొత్త చర్చను రేకెత్తించింది. అమెరికా రాజ్యాంగం 22వ సవరణ ప్రకారం అధ్యక్షుడు 2 సార్లు మాత్రమే పదవి చేపట్టవచ్చు. ట్రంప్ ఇప్పటికే 3 సార్లు పోటీ చేసి 2 సార్లు విజయం సాధించారు. ఈ నేపథ్యంలో 4గోసారి పోటీ అసాధ్యం. అయితే ఆయన పోస్టు రాజ్యాంగ సవరణ అవసరాన్ని సూచిస్తున్నట్లు అనిపిస్తోంది. ట్రంప్ పోస్టు రిపబ్లిక్ పార్టీలో ఉత్కంఠను రేకెత్తించింది. రాజ్యాంగ సవరణకు కాంగ్రెస్లో 2/3 ఘట్టం అవసరం. ఇది దీర్ఘకాల ప్రక్రియ. ట్రంప్ మిత్రులు దీన్ని ఆయన ఆకర్షణ శక్తిని పరీక్షించే వ్యూహంగా చూస్తున్నారు. వ్యతిరేకులు ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించే ప్రయత్నంగా విమర్శిస్తున్నారు. ట్రంప్ ఈ పోస్టుతో 2028 ఎన్నికల్లో తన ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. ఇది పార్టీలో పోటీదారులను హెచ్చరించే సంకేతం కావచ్చు. రాజ్యాంగ సవరణ సాధ్యమైతే చరిత్రలో మొదటి అధ్యక్షుడవుతారు. లేకపోతే ఆయన వారసుడిని ప్రోత్సహించే అవకాశం ఉంది.